శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ఈ వారం మే 3వ తారీఖు నుండి మే 8వ తారీఖు వరకు ఈ వార ఫలాలు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషరాశిలో రవి బుధుడు, వృషభ రాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనైశ్వరుడు కుజుడు కలయిక. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి కొన్ని విషయాలలో కొన్ని అంశాలలో పట్టుదల మరింతగా పెరుగుతుంది. ఏది ఏమైనా సరే మనం ఈ కార్యక్రమం అనుకున్నాము, ఇది సాధించి తీరాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఆ విధమైనటువంటి స్నేహితులని సహోద్యోగులను కావచ్చు, ఎవరి సహాయమైనా కూడా పొంది పని పూర్తి చేయాలన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. అంటే మీ ఫ్రీక్వెన్సీ తోటి మ్యాచ్ అయ్యే వారితోనే పని చేయాలన్నటువంటి దృఢమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఏదో మీరు వెళుతుంటే వద్దనే వాళ్ళని మీరు ఇక్కడ కట్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోవాలి, వాళ్ళు మనకు అవసరం లేదు అన్న లాగా మీ ఆలోచనలన్నీ కూడా మాడిఫై అవుతాయి. ఒక మార్పు అనేది ఏర్పడుతుంది. జన్మరాశిలో రవి బుధుల కలయిక వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడుల నిమిత్తం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ కోసము, ఇన్వెస్టర్ల కోసం చేసే ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. కొత్త ప్రయత్నాలలో మంచి విజయాన్ని పొందగలుగుతారు. ఈ వారం పరిహారంలో భాగంగా శనైశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. శక్తి కొలది అన్నదానము లేదా మంచినీళ్లను దానంగా ఇవ్వండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి నిమిత్తము అలజడి కలిగిన వాతావరణం ఏర్పడవచ్చు. మీరంటే ప్రత్యక్షమైనటువంటి ద్వేషం లేకపోయినా, వైరం లేకపోయినా, వృత్తి నిమిత్తం మాత్రం మిమ్మల్ని అనుమానించడము, కాస్తంత పని చేయమని మాట్లాడటము, మందలించడము, ఈ విధమైనటువంటి పరిణామాలు ఉండవచ్చు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరము. ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాలతో ఎక్కువ బాధపడే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో శుక్రుడు, వ్యయస్థానంలో రవి బుధులు, లాభస్థానంలో కుజుడు శనైశ్వరుడు. దైవాధ్యాత్మిక సంబంధమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. చేసే ప్రతి కార్యక్రమంలోనూ మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. వివాహ ప్రయత్నాలు, వివాహ కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మంచి పేరుని పొందగలుగుతారు. ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. వీటిని మాత్రం మీరేమాత్రం ఆపలేకపోవచ్చు. అంటే హద్దు మీరి మితిమీరి ఖర్చులు పెడుతున్నప్పటికీ కూడాను, అది తెలుస్తున్నప్పటికీ కూడాను మీరు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండిపోతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వివాహపరమైనటువంటి అంశాల నిమిత్తము చేసే ప్రయత్నాలు, మధ్యవర్తిత్వము లేదా ఇతరితర అంశాలలో కూడాను సానుకూల మార్పులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి పేరు మీద స్థిరచరాస్తులను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఆ కోరిక నెరవేరుతుంది. ఈ వారం పరిహారంలో భాగంగా మంచినీళ్లను విశేషంగా దానం చెయ్యండి. అవకాశం ఉన్నవారు, శక్తి కలిగిన వారు ఈ వైశాఖ మాసంలో గొడుగులను దానంగా ఇవ్వండి. పితృశాపాలు ఉన్నా, సర్పదోషాలు ఉన్నా క్రమేణా తొలగిపోతాయి. ఎక్కువ శాతం దాన ధర్మాది కార్యక్రమాలు ఎవరి జాతకంలో అయితే సర్పదోషాలు, పితృశాపాలు సుస్పష్టంగా ఉన్నాయో వారు చేసుకున్నట్లయితే క్రమేణా జీవితంలో మంచి మార్పులు వస్తాయి. మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త పరికరాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఇమిటేషన్ జ్యువెలరీ, బ్యూటీ పార్లరు, వస్త్ర సంబంధమైన వ్యాపారాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఉన్నవారికి
మంచి జనాకర్షణ శక్తిని కలిగి ఉంటారు. మీ పేరు మీద లేదా మీ వాళ్ళ పేరు మీద మీరు చేసే వ్యాపారాలలో మంచి లాభాలను పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రాశిలో గురుగ్రహ సంచారము వ్యయస్థానంలో శుక్రుడు, లాభస్థానంలో రవి బుధుడు, దశమ స్థానంలో కుజుడు శనేశ్వరుడు. ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించిన అంశాల గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు, చింతిస్తారు. కొన్ని మార్పులకు మీరు కట్టుబడి ఉండాలి, మీ ఆలోచనలు మార్చుకోవాలి అన్న విధంగా కొన్ని ఏర్పడతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. స్థిర చరాస్తులను అమ్మి కొంతకాలంలో కొన్ని సెటిల్మెంట్స్ చేసుకోవాలి, రుణ బాధల్లో నుంచి బయటికి రావాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఈ విక్రయానికి పెట్టినటువంటి ఆస్తి మాత్రము ఎంతకీ ఒక మంచి బేరం రాకపోవచ్చు. వచ్చి వెళ్ళటమే కానీ చూడటము, మాట్లాడటము, ఇదిగో అదుగో అంటమే తప్పించి ఒకళ్ళు అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఒక ముందడుగు వేయటం కానీ ఉండకపోవచ్చు. ఈ విధమైనటువంటి నిస్పృహ ఈ అంశాలలో ఏర్పడే అవకాశం ఉంది. స్త్రీ సంతానం పట్ల ఎక్కువ మక్కువ కనబరుస్తారు. స్త్రీ సంతానం పట్ల ఎక్కువగా ప్రేమానురాగాలను ఒలకబోస్తారు. వాళ్ళు జీవితంలో ఒక మంచి స్థాయికి చేరుకోవాలని మీరు కొన్ని అడ్జస్ట్ అయ్యి, కాంప్రమైజ్ అయ్యి నిర్ణయాలు చేయటం అనేది జరుగుతుంది. ప్రత్యేకించి వాళ్ళు ఇష్టపడ్డటువంటి వ్యక్తితో వాళ్ళకి వివాహం జరిపించాలన్న ఆలోచనలు ఏర్పడవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారంలో పరిహారం. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం పరిహారంలో భాగంగా అవకాశం ఉన్నవారు పితృదేవత ప్రీత్యర్థం శక్తి కొలది అన్నదానాన్ని లేదా స్వయం పాకాన్ని ఇచ్చి ఆశీర్వచనం పొందండి. అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధిస్తారు. క్రయ విక్రయాలు జరగటం లేదు, ఆదాయం అంతంత మాత్రంగా ఉంది అని అనుకున్నవారు, ప్రత్యేకంగా వ్యాపారస్తులు చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు శిరోవేదన పెరిగే అవకాశం ఉంటుంది. కీళ్ల నొప్పులతో బాధపడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఒక మనిషిని స్ఫూర్తిగా తీసుకొని కొన్ని కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. మనోధైర్యం కోల్పోకుండా కొన్ని మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి వ్యాపారంలో క్రయ విక్రయాల కోసం ఎంతగానో ఆలోచిస్తారు. సోషల్ మీడియా ద్వారా, ప్రకటనల ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. మిథున రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యయ స్థానంలో గురువు, లాభస్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో రవి బుధుడు. అనుకున్న కార్యక్రమాలు కాస్తంత నిదానంగా అయినా కూడా నెరవేరుతాయి. ఆశించిన స్థాయిలో మంచి ధనాదాయాన్ని పొందగలుగుతారు. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. 1-2 సార్లు మళ్ళీ ప్రయాణం అవ్వటము, మళ్ళీ పనులు పెట్టుకోవడము, ఈ నేపథ్యంలో కొన్ని పనులు మాత్రం నిదానంగా నెరవేరుతాయి. అనుకున్న విధి విధానంగా కొన్ని శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూల పడతాయి. రుణ సదుపాయాన్ని పొందగలుగుతారు. మీరు అనుకున్నంత స్థాయిలో చక్కగా ఖర్చులు పెట్టుకొని వేడుకగా చేసుకోగలుగుతారు. మనస్తృప్తిని పొందగలుగుతారు. సంతానానికి సంబంధించిన అంశాలలో కాస్తంత టెన్షన్స్ గురయ్యే అవకాశం ఉంటుంది. మీరు చెప్పినటువంటి మాటలు వాళ్ళు వినక వాళ్ళు క్లియర్గా పెడచెవిన పెడుతున్నారు అన్న ఈ విషయాలలో మాత్రము ఎక్కువగా డిసప్పాయింట్ అవుతారు. ఈ వారం పరిహారం: ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు శివాలయంలో అన్నదానాన్ని విశేషంగా చేయండి లేదా మంచినీళ్లను దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయటం వలన మంచి ఎక్కువ శాతం జరుగుతుంది. పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు క్రమేణా తొలగిపోతాయి. ఇప్పుడు మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలలో మంచి విజయాన్ని పొందగలుగుతారు. క్రయ విక్రయాలు జరగటం లేదు, ఆదాయం ఊహించిన స్థాయిలో రావటం లేదనుకున్న వారు చేతికి కుబేర కంకణాన్ని ధరించండి.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చిన్న చిన్న పెట్టుబడులతో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. కొంతమంది వ్యక్తులు మీ మీద ఈర్ష్య, ద్వేషంతో ప్రవర్తించడము, నోటికొచ్చినట్టుగా మాట్లాడటము, ఇది మీ మనసుని గాయపరుస్తుంది. కొంతకాలం వాళ్ళకి దూరంగా ఉండాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ప్రత్యేకించి అయిన వాళ్ళతో మాట పట్టింపులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. రుణ సంబంధమైన అంశాలలో చికాకులు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో మనం రుణం చెల్లించలేకపోతున్నాము, మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ చెల్లించలేకపోతున్నాము, ఆస్తిని అమ్మైనా కొన్ని ఆలోచనలు చెయ్యాలి నా విధంగా మీకుంటుంది. కావాలనే మీ వాళ్ళు దీనికి అంగీకరించక, ఆమోదపరచక ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సప్తమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో కుజుడు శనేశ్వరుడు, భాగ్యస్థానంలో రవి బుధుడు, దశమ స్థానంలో శుక్రుడు, లాభస్థానంలో గురువు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. విదేశాలలో ఉన్న వారికి చికాకులు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈఎంఐల విషయంలో కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాల విషయాలలో కావచ్చు, అలజడి కలిగినటువంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఊహించిందొకటి, జరుగుతోందొకటి అన్న నేపథ్యంలో పరిస్థితుల్లో తారుమారవుతాయి. అప్రమత్తంగా ఉండండి. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఏవో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కొన్ని కంఫర్ట్స్ కావాలని బ్యాంక్ లోన్లకు అప్లై చేసినట్లయితే ఇప్పటికొచ్చి విత్డ్రా చేసుకుంటే మంచిది. పోను పోను ఇంకా చికాకుల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఈ వారం పరిహారం: ప్రత్యేకంగా ధనాదాయం లేక, ఉద్యోగం లేక, విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న రానప్పుడు వనదుర్గ పాశుపత హోమాన్ని జరిపించండి. మేలు జరిగే అవకాశం ఉంది. మీ ప్రయత్నాలలో ఆటంకాలు ఏవన్నా అవనిండి, అమ్మవారిని పూజించి హోమం జరిపించుకున్నప్పుడు విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సంస్థలో కొత్త వారిని చేరదీయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వాళ్ళ బాధ్యత, వాళ్ళ వ్యవహారాలు అదంతా కూడా మీకు అదనపు తలనొప్పిగా మారబోతుంది. వద్దు అని అనటానికి లేదు. ఏదో మీకు పర్సనల్ గ్రడ్జ్తోటి వద్దంటున్నారు, అది మళ్ళీ ఇంకో విధంగా అనిపిస్తుందని చేసేదేమీ లేక కొన్ని బాధ్యతలను స్వీకరిస్తారు. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారు కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ఆవేశాలకు మాత్రం గురవ్వద్దు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి విలువైనటువంటి విద్యలను అభ్యసించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ స్థానంలో, శనేశ్వరుడు సప్తమ స్థానంలో సంచారం ఉన్నది. వివాహపరమైనటువంటి అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. జీవిత భాగస్వామితో మాట పట్టింపులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న గొడవలు, తగాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీరు నోరు జారకుండా వ్యవహరించడం అనేది సర్వదా శ్రేయస్కరం. అయిన వాళ్ళతో కొన్ని చికాకులు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి వాటి గురించి మాట్లాడకుండా మీ చేతిలో ఉన్నటువంటి కార్యక్రమాలను నిలబెట్టే ప్రయత్నము, గట్టెక్కించే ప్రయత్నం చేస్తారు. ఇందులో మీకు ఊరట కలిగించే అంశాలే ఎక్కువ శాతం ఏర్పడతాయి. బంధుమిత్రులతో కలిసినప్పుడు కాస్తంత అప్రమత్తంగా ఉండండి. అక్కర్లేనటువంటి హామీల గురించి మాత్రము మాట్లాడవద్దు. తాత్కాలిక ప్రయాణాలు, చిన్న చిన్న ప్రయాణాలు తరచూ చేయవలసిన పరిస్థితులు రావచ్చు. ఈ వారం పరిహారం: సర్పదోష నివారణ చూర్ణంతో స్నానమాచరించండి. సర్పదోషాలు ఉన్నవారు ఖచ్చితంగా ఈ చూర్ణంతో 41 రోజుల పాటు స్నానమాచరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన పరికరాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. విద్యా సంబంధమైన అంశాలు సానుకూలంగా ఉంటాయి. వస్త్ర వ్యాపారస్తులకు ఇనుము,
సివిల్ కన్స్ట్రక్షన్ వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఏదో ఒక రూ. 10 మీరు పెట్టుబడి ఎక్స్ట్రా పెట్టినప్పటికీ అది రూ. 20 లాభంగా మారే అవకాశం ఉంటుంది. ఎంతో కష్టపడి ఎవ్వరికీ ఆ బాధ్యతలను అప్పగించకుండా మీరే కూర్చొని అన్ని పనులు చేసుకోగలుగుతారు. తద్వారా మంచి ఆదాయాన్ని చివరికి పొందగలుగుతారు. సంతానానికి సంబంధించిన అంశాలతో కాస్తంత గొడవలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంట్లో వాళ్ళతో వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంది. మంచేదో చెడేదో సాధ్యమైనంత వరకు నిదానంగా చెప్పే ప్రయత్నం చెయ్యండి. ఒకవేళ అధమపక్షం వాళ్ళకి అర్థం కావడం లేదు, అప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ అని చెప్పి చెప్పటమే, అంతవరకే. మ్యాక్సిమం గొడవలనేవి జరగకుండా సామరస్యంగా మంచి చెప్పే ప్రయత్నం చెయ్యండి. లేదు వాళ్ళు ఇచ్చేటువంటి సలహాల వలన పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. దానికి కట్టుబడి మీరు ఉండగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఉష్ణ సంబంధమైనటువంటి అంశాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. శిరోవేదన ఇబ్బంది కలిగించవచ్చు. ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్సు, మీటింగ్సు, ఏదైనా కలయిక ఉంది, ఏదైనా గ్యాదరింగ్ ఉందన్న రోజున మాత్రం మీతో కూడా ఎవరైనా నమ్మకస్తుల్ని ఉంచుకొని మీరు వెళ్ళటం అనేది మీకు శ్రేయస్కరం. మిమ్మల్ని అక్కర్లేనటువంటి గొడవల్లోకి కావాలని లాగే వాళ్ళు ఉంటారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీరంటే అభిమానంతో, మీరు చేరదీస్తారన్న నమ్మకంతో మిమ్మల్ని ఆశ్రయించేవారు మీకు తారసపడతారు. మీకే ఇబ్బందిగా ఉందన్న విషయాన్ని మాత్రం బయటికి రానివ్వకుండా మీ చేతిలో ఉన్నటువంటి సహాయాన్ని చేయడానికి సిద్ధపడతారు. కొత్త రుణాలను చేయగలుగుతారు. కొన్ని శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. ఈ వారం పరిహారం. అవకాశాలు తరచూ చేజారిపోతున్నాయి. ఏ ఒక్కటి నిలబెట్టుకోలేకపోతున్నాము. ఫైనల్ రౌండ్ దాకా వెళ్ళిన ఉద్యోగం రావటం లేదనుకున్న వారు మహాపాశుపత హోమాన్ని జరిపించండి. ఉద్యోగాన్ని, మంచి అవకాశాలని, ఆదాయాన్ని పొందగలుగుతారు. ప్రతిరోజు ప్రదోషకాల సమయంలో గౌరీదేవి స్తోత్రాన్ని పఠించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అన్య భాషల పట్ల మక్కువ కనబరుస్తారు. సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా కానీ ఆకర్షణ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీ ఆలోచనలు, అభీష్టము, లైఫ్ స్టైల్ కూడా మార్చుకునే విధంగా ప్రవర్తనలలో మార్పులు వస్తాయి. సంతానానికి సంబంధించిన అంశాలలో తగు జాగ్రత్తలు పాటించండి. ఊర్లో ఎవరికో ప్రేమ వివాహం చేసుకోమని మనం ఇచ్చినటువంటి దద్దమ్మ సలహా తిరిగి తిరిగి మనకే వచ్చి కాళ్ళకు తగలటం అన్నంత దౌర్భాగ్యపు స్థితి ఇంకొకటి లేదు. ఇలాంటివి మనకి రాకూడదని మనం అనుకుందాము. పిల్లలు బాగుండాలి, చక్కగా సంతోషంగా ఉండాలని మనం అనుకుందాము. కానీ బయట పరిస్థితులు బాగాలేనందువలన ఇలాంటివి మన కాళ్ళకే తగలవచ్చు. ఈ విషయాలలో మాత్రం అటెంటివ్గా ఉండి మంచి నిర్ణయం చెయ్యండి. గ్రహస్థితి ఒకసారి ఒక బంధానికి ప్రారంభం చేసినప్పుడు, అంటే అదొక ఆలోచన ఇచ్చినప్పుడు దాని నుంచి బయటికి తీసుకురావడం అనేది అసాధ్యమైనటువంటి విషయము. ఇక్కడ మంచి నిర్ణయం ఏంటన్నది నేను చెప్పకనే నేను మీకు చెప్పానని నేను అనుకుంటున్నాను. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి నూతన ప్రయత్నాలలో సానుకూల మార్పులు ఎక్కువగా ఉంటాయి. మీరంటే అభిమానించేవారు, మిమ్మల్ని గౌరవించేవారు ఎక్కువ శాతం పెరుగుతారు. అదేవిధంగా కొంతమంది మీకు చికాకులు కలిగించినప్పటికీ వాళ్ళ ద్వారా మీకు వచ్చినటువంటి పెద్ద నష్టం ఏమీ ఉండదు. మీరు కూడా చూసి చూడనట్టుగా వాళ్ళని కొంతకాలం ఉపేక్షించే ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. వినోదభరితమైనటువంటి ఆలోచనలకి ఎంతో దూరంగా ఉంటారు. కష్టపడాలి, శ్రమించాలి, 4 రూపాయలు వెనకాల వేయాలి, భవిష్యత్తులో పిల్లలకి మన పేరు గుర్తుండాలి, నాన్నో అమ్మో ఏదైనా ఇచ్చారని అని అనుకోవాలే కానీ మా మొహాన ఇంత తప్పులు పడేశారు,
మాకు మంచి చదువు ఇవ్వలేదు అని వాళ్ళు అనుకోకూడదు అన్నట్టుగా మీరు ఎక్కువగా శ్రమించి మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. మంచి ఆలోచనలు చేయగలుగుతారు. కొత్త ప్రాజెక్ట్‌లను, పార్ట్ టైమ్ జాబ్స్‌ను టేకప్ చేయగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహనాన్ని మార్చాలన్న ఆలోచనలు పదే పదే ఏర్పడతాయి. ఈ వారం పరిహారం: ప్రతి శుక్రవారం రోజున, శనివారం రోజున లక్ష్మీదేవి అష్టోత్తరము, వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి. లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. ప్రత్యేకించి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ అలానే ఉన్నాయి, ఆస్తులు అమ్ముడుపోవడం లేదు, ఈ విధమైన చికాకులు ఎక్కువగా ఉంటే లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాల విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. చోరీకి గురయ్యే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఓవరాల్గా ఎంతో కష్టపడుతున్నాము, ఎంతో శ్రమిస్తున్నాము, రావాల్సినటువంటి క్రెడిట్ కానీ, గుర్తింపు కానీ ఉద్యోగ విషయాలలో రావటం లేదు అన్న అసంతృప్తి, బాధ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చతుర్థ స్థానంలో కుజుడు, శనేశ్వరుడు, తృతీయ స్థానంలో రాహువు. మార్కెటింగ్ విభాగాలలో ఉన్నవారి కాలం అనుకూలంగా ఉంటుంది. ఎంతగానో శ్రమిస్తారు, మంచి ఫలితాలను పొందగలుగుతారు. బేసిక్ టార్గెట్స్ని మాత్రం రీచ్ అవ్వగలుగుతారు. కానీ మీ మీద ఉన్నటువంటి హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ని మాత్రం మీరు రీచ్ కాలేకపోతారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, రాసే పరీక్షల్లో అంతంతపు మాత్రపు ఫలితాలనే పొందగలుగుతారు. సంతానానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలలో మంచి నిర్ణయాలు చేయగలుగుతారు. కాస్తంత ఖర్చు ఎక్కువైనప్పటికీ మనం తీసుకునే నిర్ణయం మాత్రం మారకూడదన్న దృఢ అభిప్రాయంతో ఉంటారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహన విషయాలలో కొన్ని మార్పులు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ వారం పరిహారం: ప్రత్యేకించి శనేశ్వరుడికి శనివారం రోజున తైలాభిషేకం జరిపించండి. లేదు, శనివారం రోజున మాకు కుదరటం లేదు అని అనుకున్నవారు వారంలో మీకు ఎప్పుడు తీరిక దొరికితే ఆ రోజునే మనస్ఫూర్తిగా వెళ్ళి స్వామివారికి తైలాభిషేకం జరిపించండి. 2 కొబ్బరికాయలను కొట్టి స్వామివారికి నివేదనగా సమర్పించి పితృదేవతల ప్రీత్యర్థం స్వయం పాకాన్ని ఎవరికైనా ఇచ్చి ఆశీర్వచనం పొందండి. ఈ విధంగా చేయటం వలన తొందరగా పనులు జరుగుతాయి, ఫాస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ప్రత్యేకంగా జన్మజాతకంలో శనేశ్వరుడు వక్రించి ఉండి ప్రస్తుతం శని అంతర్దశ నడుస్తున్నట్లయితే కార్యానుకూలత చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం చెయ్యండి, మీకు మంచి జరుగుతుంది, పనులు ఫాస్ట్గా జరుగుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు, ఆయా దృఢ సంకల్పం ఎక్కువగా ఉంటుంది. మంచో చెడో 1-2 సార్లు మీ అంతట మీరే ఆలోచించండి. మనకి ఏదేంటన్నది ఎవరో చెప్పనవసరం లేదు. అనవసరంగా మనం లేనటువంటి ప్రేమని ఊహించుకొని కావించుకుంటున్నామా, లేదా నిజంగానే ప్రేమ ఉందా? మనందరికీ ఈ విషయాలు బాగా తెలుసు. కాబట్టి అటెంటివ్గా ఉండండి. అవతల వాళ్ళు బలవంతం చేస్తున్నారని మనం అవునని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏమాత్రం మీకు అయిష్టత ఉన్నా ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పండి. వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చెయ్యండి. మీ సెక్యూరిటీ నిమిత్తం వాళ్ళు తీసుకునే నిర్ణయాలని మీరు యాక్సెప్ట్ చేయండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సోషల్ మీడియా ద్వారా చేసే ప్రచారాల ద్వారా మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. వ్యాపారాన్ని నిలబెట్టుకోగలుగుతారు. వస్త్ర వ్యాపారస్తులకు, ఫుడ్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహువు, తృతీయ స్థానంలో కుజుడు శనిశ్చరుడు, చతుర్థ స్థానంలో రవి బుధుడు, శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. మిథున రాశిలో గురుగ్రహ సంచారము. అనుకున్న కార్యక్రమాలను ఎట్టకేలకి నిలబెట్టుకోగలుగుతారు.
మీ పేరు, హోదా, మంచితనము, గుర్తింపు తిరిగి తెచ్చుకోవడానికి మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నము, కార్యక్రమము అనుకూలంగా ఉంటుంది. మంచి మార్పులు ఏర్పడతాయి. ధనం విషయంలో కొద్దిగా హెచ్చుతగ్గులు ఉండవచ్చేమో కానీ, ఇతరితర విషయాలలో మాత్రము క్లియర్‌గా గ్రాఫ్‌లో ఎదుగుదల ఉంటుంది. ఇతరితర విషయాలలో మాత్రం నిరుత్సాహపడవద్దు. క్రమేణా అవన్నీ కూడా నిలదొక్కుకుంటారు. మంచి జరుగుతుంది. ఒకవేళ మంచి జరగటం లేదు, మాకింకా ఇబ్బంది మీద ఇబ్బందిగానే ఉంది, మేము తట్టుకోలేకపోతున్నాం అన్నట్లయితే, జన్మ జాతకంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి గ్రహస్థితులు, దశ మీకు అనుకూలంగా లేదు అన్న విషయాన్ని ముందర తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఖరారు చేసుకునే ప్రయత్నం చేయండి. దానికి తగ్గట్టుగా రెమెడీ చేసుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం మరింతగా పెరుగుతుంది. నన్ను నేరుగా వచ్చి కలవాలనుకున్న వారు కోటి హైదరాబాద్ ఆఫీస్‌లో కలవగలరు. లేదా ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించండి. ఈ వారం పరిహారం: ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు ఇంటి బయట ఒక కుండని ఏర్పాటు చేసి ప్రతిరోజు అందులో మంచినీళ్ళని మీ చేతులతో మీరే నింపండి. ఎవరెంతమంది ఉన్నా అది అనవసరమైనటువంటి విషయము. మీ చేతులతో మీరు నింపండి. లేదా చలివేంద్రంలో మీరే తీసుకొని వెళ్ళి 1, 2 బిందెలు నీళ్ళని ఇవ్వండి. మీ చేతుల మీదుగా మంచినీళ్ళు దానం చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రత్యేకంగా ఈ వైశాఖ మాసంలో ఎక్కువగా ఎండ ఉంటుంది. చాలామంది అవస్థ పడుతుంటారు ప్రాపర్ షెల్టర్ లేక. మీ శక్తి కొలది గొడుగుల్ని ఇవ్వటం కానీ, లేదా మీకు ఏది కుదిరితే అది అందుబాటులో ఉన్నటువంటి దాన ధర్మాది కార్యక్రమాలు చేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సంతాన సంబంధమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. మంచి శుభవార్తని వినగలుగుతారు. జీవిత భాగస్వామి నుండి మీకు సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు ఆశిస్తున్నటువంటి ఒకానొక ప్రాజెక్ట్‌ని మీరు పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు లేత నీలం రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రాశిలో రాహువు, ద్వితీయ స్థానంలో శనేశ్వరుడు కుజుడు, తృతీయ స్థానంలో రవి బుధుడు, చతుర్థ స్థానంలో శుక్రుడు, పంచమ స్థానంలో గురువు. కొన్ని మంచి కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఆలోచన కలిగి ఉంటారు. ఇంప్లిమెంట్ అవ్వటానికి మాత్రం నిదానంగా ఉండవచ్చు. సప్తమాధిపతి రవి తృతీయ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నారు. మంచి వాగ్దాటిని కలిగి ఉంటారు. వ్యాపార నిమిత్తం తీసుకునే నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి. కొన్ని చికాకులు, కొన్ని గొడవలు జరుగుతాయండి. మీరు ఎదుగుతున్నారు, ఎదగటం కోసం మంచి నిర్ణయం తీసుకుంటున్నారు. అది కొంతమందికి బాధగానే ఉంటుంది. వాళ్ళకి ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ ఆ బాధను వ్యక్తపరుస్తారు. అంత మాత్రం మీ ఎదుగుదల మీరు ఆపుకోకూడదు కదా. ఇది గ్రహించి మెలగండి. ఏదైతే కరెక్టో అదే మనం ఎప్పుడూ చెయ్యాలి. ఎవరికో ఏదో ఇచ్చే ప్రయత్నాలు కావచ్చు, వాళ్ళు బాగుపడటం కోసం మీరు ఎంత కృషి చేస్తారు. కొద్దిగా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం మీ శ్రమను వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చెయ్యండి. ఇది గ్రహించి మెలగండి. ఎప్పుడైనా మొదట నా కుటుంబమేనండి. అదే మాట నేను మీకు కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా మీ వాళ్ళకి మీరు న్యాయం చేశాను, వాళ్ళు సాటిస్ఫై అయ్యారు అని అనుకున్న తర్వాత మిగిలింది మొత్తం విరాళంగా ఇవ్వండి. ఎవ్వరికి ఏ ఇబ్బంది ఉండదు. చాలామంది ఈ రాశిలో వాళ్ళు చేసేటువంటి వృధా ఖర్చులు కావచ్చు, దాన ధర్మాలు కావచ్చు, అదంతా కూడా ఏం ఉపయోగం లేదు. మీ కష్టకాలంలో అదేం మీకు అక్కడికి రాదు. సహోదర సహోదరి వర్గంతో మాట పడడం తప్పించి ఆ తదుమ ఏ ఉపయోగం లేదు. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం పరిహారం: జన్మజాతకంలో కూడా సర్పదోషాలు ఉన్నాయి. ఫైనల్ రౌండ్ దాకా ఉద్యోగానికి వెళ్ళి ఉద్యోగం రావడం లేదు, ఎంతో కాలంగా ఖాళీగా కూర్చొని ఉన్నాము అని అనుకున్నవారు 41 రోజుల పాటు సర్వరక్ష చూర్ణము, సర్పదోష నివారణ చూర్ణము కలిపి స్నానమాచరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి పెట్టుబడులను పెట్టగలుగుతారు. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ద్వితీయాధిపతి పంచమ స్థానంలో, తృతీయాధిపతి ద్వితీయ స్థానంలో
మంచి లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. మంచి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను చేయండి, మీకు కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ రాశిలో కుజుడు, శనేశ్వరుడు, వ్యయ స్థానంలో రాహువు, ద్వితీయ స్థానంలో రవి, బుధుడు, తృతీయంలో శుక్రుడు, చతుర్థ స్థానంలో గురువు. అనుకున్న కార్యక్రమాలు సజావుగా సాగుతాయి, కానీ మీరంటే పడనటువంటి వాళ్ళు మీ మీద చేసేటువంటి దుష్ప్రచారాల కారణం చేత మీరు ఎక్కువగా బాధకి గురవుతారు. ఎక్కువ శాతం ఏడుపులు, నరదిష్టి బారిన పడే అవకాశం ఉంటుంది. మీకు కూడా సహజంగా కోపం పెరిగే అవకాశం ఉంటుంది. ఏ చిన్నదాన్ని సహించలేరు, అటు ఓపిక ఉండదు, ఏం చేయాలనిపించదు, ఏం చేయబోయినా ఆ పనులు కావు. దాంతో ఆ నిస్సహాయ స్థితిలో నుంచి ఆవేశం ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. కోపంతో మీరు వ్యవహరించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ విషయాలలో ఇన్ టైంలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రతి ఒక్కరితో మీకు గొడవలు మాత్రమే మిగులుతాయి. ఇతరితర ఏ ప్రయోజనాలు కానీ ఉపయోగం కానీ మీరు పొందలేరు. ఇది గ్రహించి మెలగండి. నెగిటివ్ చెప్పడం కాదు, ఏదైనా నెగిటివ్గా జరిగిన తర్వాత మాత్రము దాన్ని మనం రెక్టిఫై చేయలేం. ఇది తెలుసుకొని మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విహారయాత్రలకు వెళ్ళాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఇప్పటికే అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి మరింత తీవ్రమైన సమస్యలు దాపరించవచ్చు. జన్మజాతకంలో సహకారం లేనట్లయితే, అక్కడ బలం లేనట్లయితే సర్జరీ లేదా ప్రొసీజర్స్ జరిగే అవకాశం ఉంది. ఒకసారి తగు జాగ్రత్తలు పాటించండి. ఈ వారం పరిహారం: సోమవారం రోజున శివాలయంలో అభిషేకం జరిపించి తీర్థ ప్రసాదాలను స్వీకరించండి. ప్రతిరోజు ప్రదోషకాల సమయంలో గౌరీదేవి శ్లోకాన్ని పఠించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగరీత్యా అలజడి కలిగిన వాతావరణం ఉండవచ్చు. మీరు తీసుకునేటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు 10 మందికి నచ్చకపోవచ్చు, 20 మందికి నష్టం కలిగించవచ్చు. కానీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకు మాత్రం మీరు చేయాలనుకున్నటువంటి న్యాయాన్ని మాత్రం ఖచ్చితంగా చేయగలుగుతారు. లాయర్ వృత్తిలో ఉన్నవారికి, సంఘ సేవా కార్యక్రమాలలో ఉన్నవారికి, 10 మందికి మంచి చేయాలని ఆలోచించే వారికి, ఆయా వృత్తి ఆలోచనలు ఆ విధమైన హాబీస్లో ఉన్నవారికి 100కి 100 పాళ్ళు మంచి జరిగే అవకాశం ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలు సక్రమంగా ఉంటాయి. అవి ఎవ్వరిని ఇబ్బంది పెట్టవు. వాటి వలన 10 మంది బాగుపడే అవకాశమే ఎక్కువ శాతం ఉంటుంది. ఇక్కడ ఎవరు మీ మీద అయిష్టత వ్యక్తం చేస్తారంటే, మీరు తీసుకునే ఆ మంచి నిర్ణయం వలన ఎవరైతే దొంగతనంగా తింటున్నారో, అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకు మాత్రం వేటు పడుతుంది. ఎవరైనా మీకు ఇబ్బంది కలిగిస్తున్నారంటే వాళ్ళు ఆ సెక్షన్కి సంబంధించిన వాళ్ళని మీరు ఒక్కసారి గ్రహించి దానికి తగినటువంటి మంచి నిర్ణయం చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.